యెరూషలేం మందిరం అన్నది యూదులకి లేదా ఇశ్రాయేలులకి గుండె చప్పుడు లాంటిది. సోలమన్ టెంపుల్ వాజ్ ది హార్ట్ బీట్ ఆఫ్ ది జూయిష్ నేషన్ అని అంటారు. సొలొమోన్ మందిరం అన్నది యూదులకి, యోధా జాతికి గుండె చప్పుడు లాంటిది అని. అయితే అలాంటి మందిరం ఎందుకు తగలబెట్టబడింది, ఎందుకు నాశనమైంది అన్నది మనం చూస్తే, యూదుల అవిధేయత, యూదుల విగ్రహారాధన. ఒకవైపు యెహోవా ఆలయానికి వెళ్తున్నారు, మరోవైపు విగ్రహారాధన చేస్తున్నారు. సొలొమోను ఆ మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించే రోజున దేవుడు స్పష్టంగా చెప్పాడు, సొలొమోను, ఈ మందిరం ఎంతవరకు నిలబడి ఉంటుందంటే మీరు నా మాటలు విన్నంత వరకే. మీరు కనుక నా మాటలు వినకుండా నాకు తిరుగుబాటు చేస్తే నేనే ఈ మందిరాన్ని నాశనం చేయిస్తాను, సామెతకి, అపహాస్యానికి, హేళనకి, దూషణకి ఆస్పదంగా చేస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. యూదులు భ్రష్టులు అయిపోయినప్పుడు వారికి ప్రకటించడానికి ఆ సొలొమోను కట్టించిన దేవాలయంలోనికి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు ఇర్మియాని, ఆ భ్రష్టులు అయినటువంటి యూదులకి, మారండి ఇకనైనా మార్చుకోండి మీ పద్ధతిలో అని. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా ఇర్మియా ఆ సొలొమోను దేవాలయంలో చేసినటువంటి ప్రసంగం. అందులో ఇర్మియా విగ్రహారాధన గురించి, యూదులు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి ఏం మాట్లాడుతున్నాడు అన్నది నేను చదివి వినిపిస్తాను. యోధా పట్టణముల్లోనూ యెరూషలేం వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశాన్ని దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్నిరాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. యోధా పట్టణములన్నింటిలో యూదులు ఏం చేస్తున్నారంటే ఆకాశరానికి పిండి వంటలు చేయడానికి, ఆకాశరానికి పిండి వంటలు చేయడానికి. ఇంతకీ ఆకాశాన్ని, భూమిని కలుగు చేసింది ఎవరు? ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదుల్ని, గ్రహాలని, ఈ అంతరిక్ష సమూహాన్ని చేసింది ఎవరు? ద్వితీయోపదేశకాండంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు, మీరు ఆకాశం వైపు చూసి మరులు కొల్పబడి వాటిని మొక్కుతారేమో, జాగ్రత్త, అవి మీ దేవుడైన యెహోవా సర్వ ప్రపంచం కోసం పంచిపెట్టినటువంటి దీపాలే తప్ప, వెలుగునిచ్చేటువంటి వస్తువులే తప్ప అవి దేవుళ్ళు కాదు, భూమి ఆకాశాలు సృజించింది నేనే అని చాలా స్పష్టంగా చెప్పినా సరే, ఇక్కడ యోధా పట్టణాల్లో యూదులు ఆకాశరానికి పిండి వంటలు చేయాలనుకుంటున్నారంట, అన్ని దేవతలకి పానార్పణం అర్పించాలని సిద్ధపడుతున్నారంట. ఇంతకీ ఆకాశరాణి ఎవరు? ఆకాశాన్ని, భూమిని కలుగు చేసిన దేవుడైన యెహోవా కదా, మరి ఆకాశరాణి ఎవరు? చూసారా యూదులు ఎంత భ్రష్టులు అయిపోయారో. దేవుడికి చెందవలసిన ఘనత, దేవుడికి చెందవలసిన మహిమని వీళ్ళు కల్పించుకున్నటువంటి, ఊహించుకున్నటువంటి, చుట్టువైపుల అన్ని జనులు వేటినైతే నమ్ముతున్నారో అలాంటి నమ్మకాల్లోనికి యూదులు వచ్చేసారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇర్మియా, యోధా పట్టణాలన్నింటినీ చూడు, ప్రతి ఇంటిలో ఏం జరుగుతుందంటే ఆకాశరానికి పిండి వంటలు చేయాలని, అన్ని దేవతలకి పానార్పణం అర్పించాలని కుటుంబం అంతా ఆ పనిలో సిద్ధపడుతూ ఉంది. ఎలాగంటే పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, మరి ఆకాశరానికి పిండి వంటలు చేసి దహించాలి అంటే, బలిపీఠం మీద అర్పించాలి అంటే ఆ కట్టెలు కావాలి కదా. కాబట్టి పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్నిరాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. మొత్తం కుటుంబం అంతా కలిసి యెహోవాను విడిచిపెట్టి ఆకాశరానికి ధూపం వేయడానికి, ఆకాశరానికి పానార్పం అర్పించడానికి సిద్ధపడుతున్నారు. చూసారా యూదులు ఎంత భ్రష్టులైపోయారో. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువుకు యెహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండా అది మండును. ఎప్పుడైతే భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవాను విడిచిపెట్టి
వీరు కల్పించుకున్నటువంటి ఆకాశరాణి అనేటువంటి ఒక కల్పిత పాత్రకి రొట్టెలు చేయడానికి, పానార్పణం అర్పించడానికి పిల్లలు కట్టెలేరడం కానీ, పెద్దలు అగ్నిరాజు పెట్టడం కానీ, స్త్రీలు పిండి పిసకడం కానీ, మొత్తం కుటుంబం అంతా కలిసి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు కదా. లేనటువంటి ఒక దేవతకి పండుగ చేయడానికి మీరు ఎలాగైతే ఆకాశరానికి నైవేద్యాన్ని అర్పిస్తూ బలిపీఠం మీద తగలబెడుతున్నారో, ఈ స్థలాన్ని కూడా తగలబెడతాను. భూమి ఆకాశాలను సృజించింది నేనైతే నన్ను వదిలిపెట్టి ఆకాశరాణినా ఆవిడెక్కడుంది? కాబట్టి ఈ స్థలం మీద నా ఉగ్రతని, నా కోపాన్ని కుమ్మరిస్తాను. ఆర్పశక్యం కాకుండా, ఆరిపోకుండా మండుతూనే ఉంటుంది అని యెరూషలేం మందిరం యొక్క నాశనాన్ని గురించి ఇర్మియా ద్వారా దేవుడు యూదులకి ప్రకటన చేశాడు. ఎవరి ఇంటి మిద్ది మీద వాళ్ళు ఆకాశరానికి పండుగ చేస్తూ ఉంటే, ఇక సొలొమోను కట్టించినటువంటి యెహోవా దేవాలయం దేనికి వీళ్ళకి? కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరేమో ఆకాశరానికి పండుగ చేస్తున్నారు, ఇక నా మందిరం ఎందుకు? కాబట్టి ఈ స్థలం మీద, ఈ మందిరం మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అంటే యెరూషలేం కానీ, యూదయ దేశం కానీ నాశనం కావడానికి కారణం యూదుల భ్రష్టత్వము, యూదుల విగ్రహారాధన. సాధారణంగా మన స్వభావం ఎలాగుంటుందంటే, మన మీదకి ప్రమాదం రాబోతుంది అని ప్రకటన చేశారనుకో ఎవరైనా, మనం చాలా మట్టుకు నమ్మం, లైట్ తీసుకుంటాం. సరే చూద్దాంలే, జరిగినప్పుడు చూద్దాంలే అనేటట్టుగా కొంచెం నిర్లక్ష్యం వహిస్తాం. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకెప్పుడు నిర్లక్ష్యం వహించము, చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని అనుభవించాం కాబట్టి ఇంకోసారి అలాంటి ప్రమాదాన్ని అనుభవించడం మనకి ఇష్టం ఉండదు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేం మీదకి రావడం, యెరూషలేం ప్రాకారాలను పడగొట్టడం, యెరూషలేముని స్వాధీనపరుచుకోవడం, యెరూషలేముని జయించడం మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఏ నాశనాన్ని గురించి అయితే ఇర్మియా ప్రవచించాడో 39వ అధ్యాయంలో అది నెరవేరింది. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూ వాళ్ళ కళ్ళెదురుగా యెరూషలేం దేవాలయం నాశనం గావించబడడం, తగలబెట్టబడడం, యెరూషలేం ప్రాకారాలు కూలద్రోయబడడం, యూదులు చెరలోనికి వెళ్ళడం, యూదుల్ని ఓచుకోత కోయడం, బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఇదంతా కళ్ళారా చూశారు యూదులు. నేను ముందు చెప్పాను కదా, మనల్ని ఎవరైనా ప్రమాదం గురించి ముందస్తుగా హెచ్చరించినప్పుడు కొంచెం నిర్లక్ష్యం వహిస్తాం. జరగదులే, ఎందుకు జరుగుతుందిలే అనేటట్టుగా అనుకుంటాం. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత, ప్రమాదాన్ని రుచించిన తర్వాత ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతాం. దెబ్బ తగిలిన తర్వాత జాగ్రత్త పడతాం కదా. ఇక్కడ యోధా జనాంగం మీద చాలా పెద్ద దెబ్బే పడింది. మందిరం నాశనానికి ముందు విగ్రహారాధన చేసిన భ్రష్టులుగా ఉన్నారు. మందిరం నాశనం గావించబడింది. నేను మందిరం నాశనం గావించబడింది, యోదయ దేశం నాశనం అయింది అంటూ ఉంటే మీకు ఆ తీవ్రత అర్థం కాలేదేమో. విలాప వాక్యం మీరు చదవండి. యోదయ దేశం ఎంతటి శ్రమను అనుభవించింది, యూదులు ఎంతటి ఉపద్రవాన్ని అనుభవించారన్నది మీకు కళ్ళు కట్టినట్టుగా కనబడుతుంది. ఇంతటి భయానకమైన సంఘటన జరిగిన తర్వాత యూదుల్లో మార్పు రావాలా వద్దా? రావాలి కదా. వచ్చిందేమో చూద్దాం. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరినూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురం ఉండు జనులందరినూ ఇర్మియాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా మాటను బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణంలోను యెరూషలేం వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణమును అర్పింతుము. ఏలైనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. జాగ్రత్తగా వినండి. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణముల్లోనూ యెరూషలేం వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణం అర్పింతుము. ఏలైనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటుంది, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణం అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తం మాకు తక్కువైనది. మేము ఖడ్గమ చేతను క్షామం చేతను క్షీణించుతున్నాము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో విగ్రహారాధన చేస్తున్నారు కదా, ఆకాశానికి పిండి వంటలు చేస్తూ పానార్పణ అర్పిస్తున్నారు కదా. ఇది ఎక్కడ అంటే యెరూషలేంలో సందర్భం ఇది. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో యెరూషలేముని నెబుకద్నెజరు వశపరుచుకున్నాడు, జయించాడు. యూదులు
గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు, శ్రమను అనుభవించారు, ఉపద్రవాన్ని అనుభవించారు. ఆ శ్రమల నడుమ బబులోను రాజైన నెబుకద్నెజరు భయపడి యోదయ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు పారిపోయారు యూదులు. బబులోను రాజైన నెబుకద్నెజరుకు భయపడి యోదయ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకి పారిపోయారు యూదులు. అలా ఐగుప్తులో పత్రోసులో కాపురం ఉన్నటువంటి యూదుల మధ్యకి ఇర్మియా వెళ్ళి, మీరు చేస్తున్నదేంటి, ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. యోదయ దేశంలో ఏ విగ్రహారాధన చేశారో, యోదయ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళినా సరే ఐగుప్తులో కూడా అదే విగ్రహారాధన చేస్తున్నారు. అక్కడికి ఇర్మియా వెళ్ళి ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారంటే, ఇర్మియాతో వాళ్ళు చెప్తున్నారు, నీవు మాకు ప్రకటించే మాట మేము వినం. మా అధిపతులు కానీ, మా రాజులు కానీ, మా జనులు కానీ, మేము యోదయ దేశంలో ఏ విగ్రహారాధన చేసామో, ఆకాశానికి ధూపం వేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం. ఎందుకు అంటే, మేము ఆకాశానికి ధూపం వేసినప్పుడు, పానార్పం అర్పించినప్పుడు మాకు ఏమీ తక్కువ లేకుండా జరిగింది. ఎప్పుడైతే ఆకాశాన్ని పక్కన పెట్టామో మాకంతా తక్కువైంది అని ఐగుప్తులో కూడా అదే విగ్రహారాధన చేస్తున్నారు. అంటే నెబుకద్నెజరు వచ్చి యూదయ దేశాన్ని సర్వనాశనం చేస్తాడే, ఈ ఉపద్రవం అన్నది వీరిలో మార్పు తీసుకొని రాలేదా? అస్సలు తీసుకొని రాలే. బబులోను రాజైన నెబుకద్నెజరు ఖడ్గానికి భయపడ్డారు, ప్రాణాలకి భయపడ్డారు. ప్రాణం దక్కిన తర్వాత మరలా యథావిధిగా అదే విగ్రహారాధన చేస్తున్నారు. ఉపద్రవం వచ్చింది, భయపడ్డారు, ఉపద్రవం అయిపోయింది, మరలా అదే భ్రష్టత్వాన్ని ప్రారంభించారు. అంటే నెబుకద్నెజరు ఖడ్గం అన్నది యూదుల్లో మార్పు తీసుకుని రాలేకపోయింది. నెబుకద్నెజరు ఖడ్గానికి బలి అయి అనేక మంది చనిపోయారు, కొంతమంది చావకుండా మిగిలారు. అయినా సరే నెబుకద్నెజరు భయం అన్నది, ఆ ఉపద్రవం అన్నది యూదుల్లో మార్పు తీసుకుని రాలేకపోయింది. అంతగా కీడు చేయడానికి అలవాటు పడిపోయారు యూదులు. యూదులు ఎంతగా చెడిపోయారంటే, ఇక ఏ పరిస్థితి కూడా యూదుల్ని నూతనపరచలేదు, వారిలో మార్పు తీసుకొని రాలేదు. అంతగా యూదులు భ్రష్టత్వంలోకి దిగజారిపోయారు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఇర్మియా పోలుస్తున్నటువంటి విధానం మీరు చూస్తున్నారా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ప్రశ్న. మార్చుకోగలడా? ఇథియోపియా దేశస్థుడు నల్లగా ఉన్నటువంటి తన చర్మాన్ని మార్చుకోగలడా? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఇర్మియా అడుగుతున్నటువంటి రెండు అసాధ్యమైనటువంటి ప్రశ్నలు. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? కూషు అన్నది ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ప్రాంతం. వాళ్ళు భూమధ్యరేఖకు దగ్గరలో ఉంటారు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి విపరీతమైన వేడి ఉంటుంది, నల్లగా ఉంటారు వాళ్ళు. అంతటి నల్లటి చర్మం కలిగిన వ్యక్తి తన చర్మాన్ని మార్చుకోగలడా? తెల్లగా చేసుకోగలడా అంటే అసాధ్యం. చర్మం మీద ఉన్న మురికిని పోగొట్టుకోగలం కానీ చర్మాన్ని మార్చుకోలేం కదా. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? ప్రశ్న. సాధ్యం కాదు అన్నది సమాధానం. రెండవ ప్రశ్న, చిరుతుపులి తన మచ్చలను మార్చుకోగలదా? చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా? సమాధానం ఏంటి? అసాధ్యం, జరగదు అది. ఈ రెండు అసాధ్యంతో కూడినటువంటి ప్రశ్నలను ఇర్మియా సంధించి ఇర్మియా చెబుతున్నటువంటి విషయం ఏంటో చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కూషు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతుపులు తన మచ్చలు మార్చుకోలేదు. అవి మార్చుకోగలిగితే, అవి సాధ్యమైతే కీడు చేయడానికి అలవాటు పడిన మీరు కూడా మేలు చేయడానికి సాధ్యమవుతుంది. యోదయ జాతి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందో ఇర్మియా వివరిస్తున్నాడు. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేనట్టుగా, చిరుతుపులి తన మచ్చలను మార్చుకోలేనట్టుగా యూదులు తమ భ్రష్టత్వం నుంచి బయటికి రాలేరు, అంతగా అలవాటు పడిపోయారు అని చెబుతున్నాడు. కొంతమంది జీవితాల్లో వాళ్ళు మారడానికి ఎలాంటి అవకాశం వచ్చినా సరే వాళ్ళు మారరు. యూదుల భ్రష్టత్వం నుంచి బబులోను రాజు నెబుకద్నెజరు ఖడ్గం వారిని విడిపించలేకపోయింది, వారిని మార్చలేకపోయింది. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే యూదులు తమ భ్రష్టత్వం నుంచి బయటకు రావటం లే, అంతగా కీడు చేయడానికి అలవాటు పడ్డారు వాళ్ళు. దీన్నే క్రొత్త నిబంధనలో పౌలు అంటాడు,
అట్టివారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటాడు. అట్టివారు వాత వేయబడిన మనస్సాక్షి. మనస్సాక్షి చురుగ్గా ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా ఆలోచిస్తాడు. మనస్సాక్షి వాత వేయబడితే, ఎండిపోతే మనస్సాక్షి, ఇక ఆ వ్యక్తిని మార్చడం ఎవరి తరము కాదు. ఎలాగైతే యూదుల్ని నెబుకద్నెజరు రూపంలో వచ్చినటువంటి ఉపద్రవం మార్చలేకపోయిందో, అలా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు ఈరోజు క్రైస్తవ సంఘంలో. వాళ్ళ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలో బాధపడతారు, ఆ సమస్యలో భయపడతారు, ఆ సమస్యలో గాబరా పడతారు. సమస్య అయిపోయిన వెంటనే మరలా వాళ్ళు ముందు ఏ పాపం చేస్తున్నారో అదే పాపాన్ని కొనసాగిస్తారు. ఇంకొకసారి చెబుతాను, నా జీవితంలోనికి ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుడు నా విషయంలో కోప్పడ్డాడు అని. అదే కదా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో, ఆకాశరానికి ధూపం వేస్తున్నారు, ఆకాశరానికి మీరు పిండి వంటలు అర్పిస్తున్నారు, పానార్పణం అర్పిస్తున్నారు, కాబట్టి నాకు కోపం వచ్చింది, అందుకని ఈ స్థలాన్ని నేను ఆర్పశక్యం కాకుండా నేను నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకు యెరూషలేము తగలబడింది అంటే దేవుని కోపం అదే. ఎందుకు ఆయన కోప్పడ్డాడు? వీళ్ళు భ్రష్టులు అయిపోయారు. దేవుణ్ణి ఇంతగా కోపానికి గురి చేసిన వీళ్ళు ఆ ఉపద్రవాన్ని అనుభవించి తర్వాత అయినా భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టలే, మరలా కొనసాగించారు. ఉపద్రవంలో భయపడ్డారు, బాధపడ్డారు, కంగారు పడ్డారు, ఉపద్రవంలో చెలించిపోయారు. కానీ అయిపోయిన వెంటనే యథావిధిగా వాళ్ళు ముందు ఏం చేశారో అదే పనిని కొనసాగించారు. అలాగే వాత వేయబడిన మనసాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు చాలామంది క్రైస్తవ్యంలో. వాళ్ళు ముందు ఎలా బ్రతుకుతున్నారో క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా అలాగే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళలో ఏ మార్పు ఉండదు. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక ముందు, దమస్కు మార్గంలో ఆయన చూడక ముందు ఎలా బ్రతికాడు? హింసకుడుగా, హానికరుడుగా, హత్యలు చేసేవాడుగా, సంఘాన్ని అపరిమితంగా నాశనం చేసిన వ్యక్తిగా మనకు కనపడతాడు కదా చరిత్ర పుటల్లో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనం కలిగిన తర్వాత ఆయన ఎలా మారాడు? హతసాక్షిగా మారాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించాడు, క్రైస్తవులను చెరసాల్లో వేశాడు, కొట్టించాడు, స్టెఫను మరణానికి సమ్మతించాడు. హింసకుడుగా, హానికరుడుగా, దోషకుడుగా బ్రతికాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనం జరిగిన తర్వాత దమస్కు మార్గంలో ఆయన హతసాక్షి అయ్యాడు, సంఘాలను కడుతూ. ఎంత మార్పు వచ్చిందంటే ఆ దమస్కు మార్గంలో యేసు ప్రభు వెలుగు ఆయన మీద ప్రసరించడం, ఆయన కన్నులు పోవడం, 3 రోజులు భోజనము నీళ్లు లేకుండా ప్రార్థించడము, ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం తాను హింస అనుభవించారు తప్ప ఇంకెవరిని హింస పెట్టలేదు కదా. అంతటి మార్పు వచ్చింది కదా. ఎందుకని అపోస్తలుడైన పౌలులో ఇంతటి మార్పు వచ్చింది అని అంటే, అపోస్తలుడైన పౌలు తన మాటలో ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఇంకొకసారి చదువుతాను వినండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది అని అంటున్నాడు. ఆ రోజు నెబుకద్నెజరు ఖడ్గము కానీ, నెబుకద్నెజరు సైన్యం కానీ యోధ దేశం మీద ఎంతటి ఉపద్రవాన్ని కలుగు చేసిందో మనం చరిత్రలో చూసాం కదా. అంతటి ఉపద్రవం కూడా యూదులు మార్చలేకపోయింది. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎందుకు ఇలా మారాను అంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు. నెబుకద్నెజరు సైన్యం కంటే బలమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. నెబుకద్నెజరు కత్తితో భయపెట్టాడు, కత్తితో గెలిచాడు యోధయ దేశాన్ని. కానీ దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడుగా, హంతకుడిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుని క్రీస్తు ప్రేమ బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ ఎంత బలమైందంటే 1,000,000 మంది నెబుకద్నెజరు ఖడ్గానుకున్న బలం కంటే బలమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఎందుకు అంటే నెబుకద్నెజరు ఎంతసేపు ఉన్నా సరే శత్రువుల్ని చీల్చి చెండాడుతాడు, నరికి చంపుతాడు, అంతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయన్ను దూషిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని క్షమించాడు. కత్తితో నరికి చంపడం
బలమే, కానీ కత్తితో నరికి చంపుతున్న వాడిని క్షమించడం అంతకంటే బలం కదా. మన శత్రువు మీద యుద్ధం చేస్తున్నాం అంటే మనం బలవంతులమే, కానీ మన మీద కత్తి దూస్తున్న వాడిని కూడా క్షమించడం అంటే దానికి మించిన బలం కదా. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎందుకు ఇంతగా మారాను అంటే, నాలో ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ శిలువ త్యాగము, ఆ శిలువలో ఆయన చూపించిన ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది అని అంటున్నాడు. నెబుకద్నెజరు యెరూషలేము మీద చూపించినటువంటి ఆ బలానికి, బలాత్కారానికి, ఆ ఉపద్రవానికి యూదుల భ్రష్టత్వంలో మార్పు రాలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో చూపించిన ఆ ప్రేమ బలానికి అపోస్తలుడైన పౌలు ఎదురు నిలబడలేకపోయాడు. అంతే కదా. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపే విషయంలో సమ్మతించినటువంటి ఆ సౌలుగా ఉన్న పౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు యేసుప్రభు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాలి? చంపేస్తే పోలే. సౌలుని చంపడం యేసుప్రభు పెద్ద విశేషమా? కాదు కదా. మరి ఎందుకని ఆయనతో మాట్లాడుతున్నాడు? చంపొచ్చు కదా అంటే, దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. నన్ను చంపొచ్చు ఆయన, కానీ ఆయన నన్ను చంపలే, నన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ బలానికి నేను లొంగిపోతున్నాను. ఈ క్రీస్తు ప్రేమ బలాన్ని నేను ఎదుర్కోలేకపోతున్నాను, లొంగిపోయాను, సరెండర్ అయిపోయాను, అందుకని ఈ మార్పు వచ్చింది అంటున్నాడు. క్రీస్తు శిష్యుడైనటువంటి స్టెఫన్ను చంపిన వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచారకుడుగా, తన సాధనంగా, తన పాత్రగా, తన గురించి ప్రకటించే వ్యక్తిగా ఏర్పాటు చేసుకోవడం అసలు ఏంటి ప్రేమ? ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. నిజమే. పాపులమైన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ మనకు అర్థం కాదు. పాపం చేసిన మనం ఇలాంటి పాపాత్ముల కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ మనకు అర్థం కాదు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిననియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌల్ని క్రీస్తు ప్రేమ ఏమని బలవంతం చేస్తుందంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందాడు కాబట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం మృతి పొందాడు కాబట్టి మనం కూడా ఆయన శిలువలో మృతి పొందాం పాపం విషయంలో. కాబట్టి జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం ప్రాణం పెట్టాడే ఆయన కోసం జీవించాలి అని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. నెబుకద్నెజరు యోదయ దేశం మీద చేసినటువంటి ఆ దాడి యూదులకు ఏం చెప్తుందంటే, మీరు నాకు లోబడి నాకు బానిసలైతే మీరు బ్రతుకుతారు, నా అధికారం కింద లేకపోతే మీరు చస్తారు అని నెబుకద్నెజరు యోదయ దేశానికి ప్రకటన చేస్తున్నాడు ఆ యుద్ధం రూపంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మనతో ఏమని చెబుతుందంటే, ఎలా బలవంతం చేస్తుందంటే, నేను మీకోసం ప్రాణం పెట్టాను కాబట్టి మీరు ఇక మీదట నా కోసం బ్రతకాలి, అందరి కొరకు ఒకడు మృతి పొందిననియు అన్నప్పుడు మనందరి మరణాన్ని ఆయన అనుభవించాడు. కాబట్టి జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక మన కోసం ప్రాణం పెట్టాడే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం బ్రతకాలి అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. అలా అపోస్తలుడైన పౌలుని క్రీస్తు ప్రేమ బలవంతం చేసింది. కాబట్టి పౌలులో ఇంత మార్పు వచ్చింది. నెబుకద్నెజరు దాడిలో యూదులు మారలే, వారి భ్రష్టత్వాన్ని విడిచిపెట్టలే. నెబుకద్నెజరుకు భయపడ్డారు, యోదయ దేశం నుంచి ఐగుప్తుకు పారిపోయారు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు, శ్రమలు అనుభవించారు. కానీ వారి భ్రష్టత్వంలో మార్పు రాలే. ఎందుకు అంటే అది భౌతికమైనటువంటి దాడి, భౌతికమైనటువంటి భయం, భౌతికమైన ఖడ్గం, అది భౌతికమైనటువంటి యుద్ధం, కనిపించేటువంటి శత్రువు. నెబుకద్నెజరు యూదులకి శత్రువు. కాబట్టి నెబుకద్నెజరు యుద్ధానికి యూదుల మార్పు రాలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, మనం పాపం చేస్తున్నా సరే మన పాపాలను బట్టి మనల్ని శిక్షించకుండా, నాశనం చేయకుండా మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు శిలువలో ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే, మానవ జ్ఞానానికి అందనంత జ్ఞానం, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. పాపం చేసిన వాడిని శిక్షించడం మనం పాత నిబంధనలో చూస్తే, పాపం చేసిన వాడి కోసం బలి పశువుగా దేవుడే లోకానికి రావడం అన్నది జ్ఞానానికి మించిన ప్రేమ కాదా?
పాత నిబంధనలో తప్పు చేస్తే వెంటనే దేవుడు శిక్షించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం చేసిన వారిని రక్షించడానికి, వారిలో మార్పు తీసుకుని రావడానికి తానే బలి పశువుగా, ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అనేటువంటి వాక్యం ప్రకారంగా తానే బలి పశువుగా ఈ లోకానికి వచ్చి పాపుల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఇది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ అపోస్తలుడైన పౌలుని బలవంతం చేసింది కనుక ఆయనలో మార్పు వచ్చింది. ఆ క్రీస్తు ప్రేమే నిన్ను నన్ను బలవంతం చేస్తూ ఉంది. మీ మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు రుచించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవాన్ని మీరు చూపించండి మీ జీవితంలో అని. నా పాపాలను బట్టి నేను మరణించాలి, కానీ నా పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టి ఆయన జీవితాన్ని నేను జీవించాలి కదా. అందుకని అపోస్తలుడైన పౌలులో మార్పు వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ నన్ను బలవంతం చేసి నన్ను లొంగ తీసుకుంది, నన్ను గెలిచింది. క్రీస్తు ప్రేమ నన్ను పరిపాలిస్తూ ఉంది కాబట్టి నాలో ఈ మార్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను జీవించే జీవితం నా జీవితం కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం. నేను సిలువ వేయబడ్డాను యేసుక్రీస్తుతో పాటు. ఇక మీద జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నన్ను బలవంతం చేసి గెలిచి లోపరుచుకుంది, నన్ను పరిపాలిస్తుంది. కాబట్టి నాలో ఈ మార్పు వచ్చింది. ఇక మీద నేనుగా జీవిస్తున్నది యేసు ప్రభువే అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. నెబుకద్నెజరు ఖడ్గం, నెబుకద్నెజరు భయం, నెబుకద్నెజరు బలం యూదుల్లో మార్పు తీసుకుని రాలేకపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువలో ఆయన చూపించే ప్రేమ అనే బలం మనల్ని గెలవగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలా ఆయన సారూప్యతలోనికి మనం కూడా ఎదుగుతాం. ఇక నువ్వు జీవించే వాళ్ళు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అనేటువంటి మాట పౌల్లాగా మనం కూడా చెప్పగలుగుతాం. ఇంతకీ క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా? నెబుకద్నెజరు యూదుల్ని భయపెట్టాడు, వాళ్ళ మార్పు రాలే. కానీ క్రీస్తు ప్రేమ మనల్ని భయపెట్టడంలే, బలవంతం చేస్తుంది. మీరు పాపులుగా ఉన్నప్పుడు మీకోసం ప్రాణం పెట్టాను, ఇంకా పాపులుగా ఉంటారా అని క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంది. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందో ఒక్కసారి నీకై నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. క్రీస్తు నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. మరలా పాపంలో బ్రతుకుతావని కాదు, పాపం నుంచి బయటకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిలా ఆయన సారూప్యతలోనికి మార్చబడతావని. క్రీస్తు ప్రేమని నిర్లక్ష్యం చేయకు, క్రీస్తు ప్రేమను గౌరవించు.